నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే. బాలకృష్ణ ఇంటిని కూల్చివేయాలి అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అనే న్యూస్ వస్తుంది సార్. బాలకృష్ణ ఇంటితో పాటు జానారెడ్డి ఇంటికి కూడా మార్క్ చేశారు అనేది న్యూస్ వస్తుంది. అంటే గత కొద్ది రోజులుగా చూస్తుంటే అంటే సెలబ్రిటీస్ మీద ముఖ్యమంత్రి ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు, లేకపోతే ఎందుకు ఇలాంటి చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అనేక మందిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడు అని వార్తలు వస్తుంది. దీని పట్ల ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో స్టార్ట్ అయింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు రేవంత్ రెడ్డికి నిజానికి ఒక హీరోయిక్ ఇమేజ్ వచ్చింది. ఎవరు చేయలేని పని చేశాడు. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ అక్రమంగా ఆయన ఆక్యుపై చేసుకున్నాడని గతంలో కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు చేశారు. నేను వస్తే వీళ్ళందరూ దాన్ని వెనక్కి తీసుకుంటాం, ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్స్ అంతా అని కేసీఆర్ కూడా ప్రకటించాడు. రామోజీ సిటీని 1,00,000 నాగళ్లతో దున్నేస్తామన్నాడు. ఇవన్నీ జరిగాయి. కానీ ఆయన వచ్చినాక ఏమీ జరగలేదు. 2 రోజులు 3 రోజులు హడావిడి నడిచింది, ఏమీ జరగలేదు. అంటే గవర్నమెంట్ సినిమా వాళ్ళకి ఏ పర్పస్ కోసం ఇచ్చిందో ఆ పర్పస్ కాకుండా, అంటే సినిమా రంగాన్ని డెవలప్ చేయడం కోసం ల్యాండ్స్ ఇచ్చింది. ఎనీ పరిశ్రమలకి ల్యాండ్స్ ఇస్తుంది తక్కువ రేట్లకి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. అది మన దేశంలో అభివృద్ధి మోడల్లో ఉన్న పద్ధతి. అలాగే సినిమా రంగానికి కూడా ఇచ్చారు అప్పుడు. ఎందుకంటే చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావాలంటే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి కాబట్టి అవన్నీ చేశారు. చేసినప్పుడు వాళ్ళు ఆ పర్పస్కి వాడకుండా దాన్ని రియల్ ఎస్టేట్కు ఇంకొక కమర్షియల్ ఆస్పెక్ట్ పబ్బులో గిబ్బులో పెట్టుకుంటే దాన్ని వెనక్కి తీసుకోవాలనేది ఉన్నింది. కానీ అవేమి చేయలే. కాబట్టి రేవంత్ రెడ్డి రాగానే చాలా సాహసోపేతంగా హైడ్రా పెట్టి హైడ్రాతో ఎన్ కన్వెన్షన్ టచ్ చేయడం అనేది రేవంత్ రెడ్డికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఎందుకంటే హైదరాబాద్లో వరదలు ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి ఒక హీరోలాగా, ఒక సేవియర్ లాగా అనిపించాడు. కానీ అది తుస్సిపోయింది. 2 రోజుల తర్వాత ఆయన పెద్దవాళ్ళ జోలికి ఎవరికి వెళ్లకుండా చిన్నవాళ్ళ జోలికి వెళ్ళడం మొదలుపెట్టింది. అంత హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. హైకోర్టు అసలు ఇది లీగల్గా కరెక్టా కాదా దగ్గర నుంచి ఇంకా అనేక విషయాలని హైకోర్టు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఈ లోపల రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన సుందరీకరణ పేరుతో మూసీ దగ్గర ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడం చేశాడు. అది కూడా ఇబ్బంది అయింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా హైడ్రా కానీ పెద్ద కార్యక్రమాలు చేయట్లేదు. అయితే మోహన్ బాబుకి సంబంధించి కేసులను సీరియస్గా పెట్టడం, మోహన్ బాబు మీద హత్య కేసు అనేది ఫస్ట్ టైం ఇలాగ పెట్టి అరెస్ట్ చేయబోతున్నారు ఆ స్థాయిలో. మోహన్ బాబు ఇద్దరు కొడుకుల్ని పిలిచి వార్నింగ్ ఇవ్వడం, సిపి మోహన్ బాబుని కూడా రమ్మనడం, ఈ లోపల ఆయన కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ పట్టపట్టాలని జరిగిపోయాయి. ఈ లోపల అల్లు అర్జున్ విషయం, అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయరని అందరూ అనుకున్నారు, కానీ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. ఇది నేషనల్ వైడ్ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే మోహన్ బాబుదో నాగార్జునదో నేషనల్ వైడ్ ఇష్యూ కాదు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 నేషనల్ లెవెల్లో ఆల్ రికార్డ్స్ని బ్రేక్ చేసేసి ముఖ్యంగా నార్త్లో 500 కోట్లు నిన్నటికి దాటేసింది. సో నార్త్లో ఈ స్థాయి కలెక్షన్లు ఏ సినిమా లేదు. ఒకసారిగా నార్త్ ఇండస్ట్రీ అంతా షాక్కు గురైంది. సో అల్లు అర్జున్ విపరీతంగా పాపులర్ అయ్యాడు. ఇంకా సినిమా ఆడుతుంది బాగా. ఈ కాంటెక్స్లో ఇప్పుడు టైమింగ్ కూడా రాంగ్ టైమింగ్ రేవంత్ రెడ్డి ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఇది నేషనల్ మీడియా. రెండోది ఏంటంటే నేషనల్ మీడియా, మెజారిటీ మీడియా బీజేపీ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దీన్ని ఫోకస్ అలా తిప్పేశారు. ఇది నిజానికి రేవంత్ రెడ్డి చేసిన పని, కానీ కాంగ్రెస్ స్టేట్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు ఒక నేషనల్ అవార్డు అతన్ని కావాలని, అతనికి సంబంధం లేదు, ఇదే రేవంత్ రెడ్డి ఊరేగింపులకు వెళ్ళినప్పుడు జరగలేదా, అప్పుడు ఆయన అరెస్ట్ చేశారా, వేరే వాళ్ళు జరిగాయి కదా, ఇవన్నీ తీసుకొచ్చారు, లాజిక్లు జరిగాయి. దాంతో రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉంటాడు అనుకుంటే ఇప్పుడు ఇంకొక ఉపద్రవం వచ్చింది. అదేంటంటే సాక్షాత్తు బాలకృష్ణ ఒక పక్క రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు చెప్పినట్టు వింటాడని. ఎందుకంటే చంద్రబాబు మొన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పోటీ చేయలేదు. ఇక్కడ ఉన్న సీమాంధ్రులు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే సీమాంధ్రుల ఓట్లంతా కూడా కాంగ్రెస్ పడ్డాయి. రేవంత్ రెడ్డిని తమవాడుగా వాళ్ళు గుర్తించారు. తెలుగుదేశానికి సంబంధించిన మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసింది. అంటే తెలుగుదేశానికి సంబంధించిన సపోర్ట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా రేవంత్ రెడ్డి పనిచేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గెలవగలిగాడు.
అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్న నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇలాంటి అన్ని చోట్ల కూడా అది జరిగింది. దానివల్ల తర్వాత కూడా చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటాడు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఆయన దగ్గర పనిచేశారు కాబట్టి మా బాస్ అని కూడా ఆయనే వీడియోలో కూడా ఉంది కదా, ఓటుకు నోటు కేసులో కూడా మా బాస్ మాట్లాడతాడు. బాస్ అంటే ఇంకా చంద్రబాబు కదా. అలాగా ఉన్న దీన్ని సడన్గా బాలకృష్ణ ఇంటికి నిన్న జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉంటుంది, అందరికీ తెలుసు బాలకృష్ణ ఇల్లు. అక్కడ వెళ్ళి మార్క్ చేశారు. 6 అడుగుల వరకు కొట్టేస్తామని మార్క్ చేసి వచ్చారు. ఇది ఇప్పుడు సంచలనమైంది. బాలకృష్ణ కూడా కోపంగా ఉన్నాడని చెప్తున్నారు. యాక్చువల్గా అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండించిన వాళ్ళలో ముందుగా బాలకృష్ణ కూడా ఖండించారు. ఇది కరెక్ట్ కాదని. కేవలం బాలకృష్ణదే కాకుండా వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడరు, ఒకప్పుడు హోమ్ మినిస్టరు, సీఎం రేసులో కూడా ఉన్న జానారెడ్డి ఇల్లుంది రోడ్ నెంబర్ 12లో బంజారా హిల్స్లో. ఆయన ఇంటికి కూడా మార్క్ చేశారు. ఆయన చాలా తీవ్రంగా ఎప్పుడూ నేను చూడలేదు ఇలాంటి అరాచకం, నా ఇంటికే మీరు ఇట్లా చేస్తారా అని అధికారుల్ని నేను సీఎంతో మాట్లాడతాను, దీన్ని అంత ఈజీగా వదలను, నేనైతే నా ఇల్లుని కొట్టడానికి ఒప్పుకోనని ఆయన గట్టిగా మాట్లాడినట్టు తెలిసింది. అట్లాగే అల్లు అర్జున్ మామ వాళ్ళ ఇల్లు కూడా ఉంది దీంట్లోని, అక్కడ ఆయనది కూడా చేయబోతున్నారని చెప్తున్నారు. అట్లాగే ఇద్దరు పెద్ద మీడియా యజమానుల ఆస్తులు కూడా అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే అనేక మంది బడా వ్యాపారవేత్తల ఇండ్లు కూడా అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎందుకు అసలు అంటే కక్షగట్టి చేస్తున్నాడా రేవంత్ రెడ్డి ఏంటన్నప్పుడు, రేవంత్ రెడ్డి కక్షగట్టి ఏం చేయట్లేదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే హైదరాబాద్ని అభివృద్ధి చేసే క్రమంలో ట్రాఫిక్ సమస్యలు మనకు తెలుసు. జూబ్లీ హిల్స్ వైపు వెళ్ళే వాళ్ళకి అందరికీ తెలుసు, కేబీఆర్ పార్క్ చుట్టూ విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది, గంటలు ఆగిపోతుంటుంది ట్రాఫిక్. సో అందువల్ల అక్కడ ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చేశారు. అదేంటంటే HCT అంటారు. HCT అంటే హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. దీని ప్రకారం ఈ పార్కు చుట్టూ మొత్తం 6 జంక్షన్లలో ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లు, 8 స్టీల్ బ్రిడ్జిలు ఇవన్నీ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ నిర్మించాలంటే వైడనింగ్ చేయాలి. వైడనింగ్ చేయాలంటే దారికి పక్కనున్న ఇండ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటిని కొట్టేయాలి కొంతవరకు. మొత్తం ఇల్లు కూలగొట్టరు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 6 ఫీట్ బాలకృష్ణ ఇల్లులో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూలగొట్టాలి. అది ఎవరిదైనా సరే. అది చేయకపోతే ఇది చేయలేం. కాబట్టి ఈయన ఏదో బాలకృష్ణ మీద కోపం, ఇంకోటి కాదు. ఎవరిదైనా ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా జానారెడ్డి, అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెసే కదా, వాళ్ళది కూడా చేస్తున్నాడు కదా. ఇందులో రేవంత్ రెడ్డి ఏదో కక్ష పెట్టుకొని చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. కానీ పిక్చర్ ఎలాగ వస్తుంది, రేవంత్ రెడ్డి కక్ష పెట్టుకొని ఏదో చేస్తున్నాడు అనేది వస్తుంది. సో కానీ ఇది అనివార్యం. ఎందుకంటే సిటీని డెవలప్ అవ్వాలన్నప్పుడు దానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలి. కాకపోతే ఇక్కడ బాలకృష్ణ ఇల్లు, జానారెడ్డి ఇల్లు ఉండడం వల్ల ఇది వైరల్ అవుతుంది. వీళ్ళు ఇస్తారా లేదా, ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి బలవంతంగా కూలగొడితే అది మళ్ళీ నేషనల్ ఇష్యూలు అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ కోర్టులు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక పక్కేమో సిటీ డెవలప్ చేయాలి, సిటీ ట్రాఫిక్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి, ఫ్లైఓవర్లు తీసుకురావాలి, ఇవన్నీ బీఆర్ఎస్ కూడా చేశారు. కాకపోతే కొన్ని చోట్ల అడ్డంకులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఓల్డ్ సిటీలో మెట్రో వెళ్ళకపోవడానికి కారణం అక్కడ ముస్లిం ప్రిడామినెంట్గా ఉండడం, వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడం, వాళ్ళని కన్విన్స్ చేయడం అన్న పద్ధతి రేవంత్ రెడ్డి వెళ్ళాలి. లేకపోతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. రేపొద్దున ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే సీమాంధ్రులకు చెందిన వాళ్ళని ఎప్పుడు కూడా కేసీఆర్ టార్గెట్ చేసి చేయలేదు. మాట్లాడారు తప్ప సీమాంధ్రులకి ఒకరికి కూడా చిన్న గాయం కాలేదు, ఒక షాపు కూడా ధ్వంసం కాలేదు, ఏమీ కాలేదు. కానీ ఇక్కడ టార్గెట్ చేసి ఇప్పుడు సీమాంధ్రులను చేస్తే సీమాంధ్ర ఓట్లు రేపు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కదా. నెక్స్ట్ 2026లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడంతా కానీ దెబ్బ తగిలితే రేవంత్ రెడ్డికి కూడా దెబ్బ. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆశించిన రిజల్ట్ రాలేదని ఇక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా కాంగ్రెస్ అధిష్టానం వేసింది. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డికి ఉన్న ధైర్యం ఏంటంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కదిపే పరిస్థితి ఇవ్వలేదు. ఉన్నవే 3 స్టేట్లు వాళ్ళకి, ఈ 3 స్టేట్లో కలబెట్టి వీళ్ళని గందరగోళం చేస్తే ఇబ్బంది అని చెప్పి
రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఆ ధైర్యంగా వెళ్ళడానికి అది కూడా ఒక కారణం. అంటే రాహుల్ గాంధీ ఏమి చేయలేడు నన్ను కథపడేయలేవు, అందుకని నేను ధైర్యంగా వెళితే మనకు పేరు వస్తుంది, ఒక రాజశేఖర రెడ్డి లాగా మనం నిలబడచ్చు అనేది ఆయన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ప్రజలకి చిరస్థాయిగా నిలిచిపోయి కొన్ని పనులు చేయడం, ఈ క్రమంలో కొన్ని హై అండ్ టార్గెట్లని టచ్ చేయడం ద్వారా తను గట్సున్న ఒక సీఎం, ఇది ఎవరికి భయపడ్డు అన్న ఒక సిగ్నల్ వెళ్ళాలన్న యాంగిల్ రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది. దీని రిపర్కషన్స్ ఆయన ఆలోచించకుండా చేస్తుంటాడని నేను అనుకోవట్లేదు. రిపర్కషన్స్ అన్నీ ఆలోచించుకొని ఏది చేస్తే దాంట్లో రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ని ఎవాల్యుయేట్ చేసి రిస్క్కి ప్రిపేర్ అయ్యి చేయడం అనేది ఆయన చేస్తున్నట్టుగా ఉంటుంది. మామూలుగా మనకి ట్రేడింగ్లో హై రిస్క్ ఉంటే హై రిటర్న్స్ ఉంటుంది, హై రిటర్న్స్ ఉన్నాయంటేనే హై రిస్క్ ఉంటుంది.